కార్మికుల ఐక్యత, జాకింగ్ కార్మికుల ఐక్యత, జాకింగ్ కార్మికుల ఐక్యత. టీయూసీఐ టీయూసీఐ మహాసభను జయప్రదం చేయండి. టీయూసీఐ జిల్లా మహాసభను, టీయూసీఐ జిల్లా మహాసభను, టీయూబాద్లో జరిగే టీయూసీఐ రాష్ట్ర మహాసభను, టీయూసీఐ మహాసభలను కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత రద్దు చేయాలి. 4 కోట్లను, 4 కోట్లను సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. నిన్నటి వరకు ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్య గత 47 సంవత్సరాల నుంచి అన్ని రకాల కార్మిక సంఘాలు దానిలో సభ్యత్వం ఉండి అనేక పోరాటాలు చేసి అనేక చట్టాలను అమలు చేయించుకోవడం, ఇంకా అనేక చట్టాలు అమలు కాకపోవడం అనేవి జరిగినాయి. కానీ ఇవాళ టీయూసీఐలో ఐఎఫ్టీగా ఉన్నటువంటి వివిధ రంగాల కార్మికులు, అంటే బీడీ కార్మికులు కానీ, బట్టల మిల్లు కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, సింగరేణి కార్మికులు కానీ, బొగ్గు గని కార్మికులు కానీ, ఇట్లా రకరకాల కార్మికులు ఇవాళ టీయూసీఐలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా యూనియన్లో చేరడం జరిగింది. ఈ చేరినందుకు టీయూసీఐ జిల్లా ప్రథమ మహాసభను సిరికొండ మండల కేంద్రంలో జరుగుతూ ఉన్నది. దానికి కార్మికులు ఎక్కువ మంది హాజరై విజయవంతం చేయాలని, అదే రకంగా నిజామాబాద్లో 21, 22 తేదీలలో జరిగే టీయూసీఐ ప్రథమ మహాసభకు, రాష్ట్ర ప్రథమ మహాసభకు కార్మికులు ఎక్కువ మంది హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాం. అదే రకంగా కార్మికులు నిన్నటి వరకు, అంటే 140 సంవత్సరాల నుంచి పడితే ఇప్పటి వరకు 44 చట్టాలను సాధించుకుంటే దానిలో ప్రధానంగా 8 గంటల పని దినం అనేది ఈ మేడే ప్రోగ్రాంతోని 8 గంటల దినం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం. దాన్ని ఇవాళ మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్లో ఉన్నటువంటి 2-3 ఫ్యాక్టరీలలో 10 గంటలు ఒక్కొక్కరికి అగ్రిమెంటు, 12 గంటలకు ఒక్కొక్కరికి అగ్రిమెంట్ చేస్తే నోట్లకెళ్ళే మాట తీయకుండా కార్మికులను దోసుకునే పద్ధతిని యాజమాన్యాలకు ఈ 4 కోట్ల ద్వారా కల్పించడం వల్ల యజమానులు ఇవాళ కార్మికుల కష్టార్జితాన్ని దోసుకొని విపరీతంగా ఇప్పటి వరకు దోసుకున్నదే కాకుండా ఇంకా దోసుకోవడానికి, అలా నష్టం చేయడానికి మనల్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ రకంగా కొనసాగుతున్నది. ఈ విధానం మార్చుకోవాలని చెప్పేసి మా ప్రథమ మహాసభల సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏ అయితే చట్టాలు కార్మికులు కొట్లాడి అనేక రకాల కష్టాలను ఎదుర్కొని సాధించుకున్నారో ఆ చట్టాలను రద్దు చేయడం అనేది చాలా విచారకరం. అందుకొరకు ఆ చట్టాలను యథాతథంగా ఉంచాలని, లేకుంటే రేపు పెద్ద మొత్తంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి ఈ మహాసభల సందర్భంగా తెలియజేస్తున్నాం.